ఈ వీడియోలో మనం రివ్యూ మెనూ గురించి తెలుసుకుందాం. సో రివ్యూ మెనూ ఆప్షన్స్ లో ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు డాక్యుమెంట్ లో టైప్ చేసిన వర్డ్స్ కి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదా గ్రామర్ మిస్టేక్స్ కానీ ఉంటే వాటిని మనం ఈజీగా ఈ ఆప్షన్ యూజ్ చేసి కరెక్ట్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ మీకు అర్థం అవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ ఫైల్ ని ఓపెన్ చేద్దాము. సో చూడండి, ఇక్కడ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ లో మిస్టేక్స్ ఉన్నట్టుగా మీకు రెడ్ కలర్ అండర్ లైన్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇవి స్పెల్లింగ్ మిస్టేక్స్ గా ఐడెంటిటీ అవుతాయి. సో ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడానికి మీరు రివ్యూ మెనూ నుంచి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ క్లిక్ చేస్తారో సో మీ డాక్యుమెంట్ లో ఉన్న రాంగ్ స్పెల్లింగ్ అనేది హైలైట్ అవుతుంది. సో వాటికి సజెషన్ వర్డ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మీరు డాక్యుమెంట్ లో ఏదైతే వర్డ్ రాంగ్ ఉందో ఆ వర్డ్ కి కరెక్ట్ వర్డ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మీరు ఆ వర్డ్ ని కరెక్ట్ చేయడానికి చాలా సింపుల్, ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ని యూజ్ చేయడం ద్వారా అది కరెక్ట్ చేస్తుంది. సో ఒకసారి చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఆ వర్డ్ అనేది ఆటోమేటిక్ గా స్పెల్ కరెక్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ని అది డిస్ప్లే చేస్తుంది. మీరు ఇలా చేంజ్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని అది కరెక్ట్ చేస్తుంది. సో ఇలా మీ డాక్యుమెంట్ లో ఎక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేయడం, వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ని అది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీరు ఇలా చేంజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి వాటిని కరెక్ట్ చేయొచ్చు. సేమ్ మిస్టేక్ వర్డ్సే మీ డాక్యుమెంట్ లో చాలా ఉంటే గనక మీరు చేంజ్ ఆల్ అనే ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. అంటే సేమ్ మిస్టేక్ వర్డ్, ఇప్పుడు డాక్యుమెంట్ అనే ఇదే వర్డ్ ని మీరు చాలా చోట రాంగ్ గా టైప్ చేసి ఉన్నప్పుడు చేంజ్ ఆల్ అనే ఆప్షన్ యూజ్ చేసి కూడా మీరు వాటిని కరెక్ట్ చేయొచ్చు. సో ఇలా యాజ్ యూజువల్ ఇక్కడ చూడండి, బ్లూ కలర్ అండర్ లైన్ తో ఇక్కడ డాక్యుమెంట్ డేటా అనేది మిస్టేక్ గా డిస్ప్లే చేస్తోంది. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రామర్ మిస్టేక్. అవును, మీరు ఇది గ్రామర్ మిస్టేక్ గా చూపిస్తోంది. సో ఎందుకు అంటే ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ తర్వాత కామా ఉంచి ఉన్నారు, అది గ్రామర్ మిస్టేక్ గా హైలైట్ అవుతుంది. సో దాన్ని కరెక్ట్ చేయమని చెప్పి మీరు ఇక్కడ చేంజ్ ఆప్షన్ ని క్లిక్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడండి, మీ సమ్ పర్సన్ నేమ్స్ కానీ ప్లేస్ నేమ్స్ కానీ కొన్ని కంపెనీ నేమ్స్ ఇలా సమ్ నేమ్స్ డిక్షనరీలో ఉండవు కాబట్టి ఎంఎస్ వర్డ్ డిక్షనరీలో లేని వర్డ్స్ అన్నిటినీ అది స్పెల్ మిస్టేక్ గానే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీకు నరేష్ అనే వర్డ్ కరెక్ట్ అయినప్పటికీ ఇది రాంగ్ అనే డిస్ప్లే చేస్తుంది. సో దీన్ని మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఇగ్నోర్ అనే ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. సో ఇగ్నోర్ చేస్తే సో ఆ వర్డ్ ని లేదా ఆ నేమ్ ని అది ఎలాంటి చేంజెస్ చేయకుండా ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేయడం అంటే లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఎలా ఉంటే అలా లీవ్ చేస్తుంది. సో సేమ్ నేమ్ లేదా సేమ్ వర్డ్ మోర్ టైమ్స్ ఉన్నప్పుడు మీరు ఇగ్నోర్ ఆల్ చేయొచ్చు. అదే పేరుని ఎక్కడైతే ఉంటుందో డాక్యుమెంట్ లో అది ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ యాడ్. ఇన్ కేస్ ఈ నేమ్ అనేది మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు మీ డాక్యుమెంట్ కి, అలాంటప్పుడు యాడ్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఎంఎస్ వర్డ్ డిక్షనరీలో మీ నేమ్ ఆర్ మీ ప్లేస్ నేమ్స్ ని యాడ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇబ్బంది అనేది మీకు రాదు. ఒకవేళ అలా వచ్చినప్పుడు మీరు ఇగ్నోర్ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ నేమ్ ని నేను డిక్షనరీలోకి యాడ్ చేస్తున్నాను, దాంతో అది స్పెల్లింగ్ మిస్టేక్స్ ని హైడ్ చేస్తుంది. సో కంప్లీట్ గా డాక్యుమెంట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్, యువర్ గుడ్ టు గో. ఎస్, మీ డాక్యుమెంట్ లో ఇప్పుడు ఎలాంటి స్పెల్లింగ్ అండ్ ఆర్ గ్రామర్ మిస్టేక్స్ లేవని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకే చేసి మీ డాక్యుమెంట్ ను వెరిఫై చేశారంటే చాలా నీట్ గా క్లియర్ గా మీ డాక్యుమెంట్ ఉన్నట్టు గమనించవచ్చు. సో డాక్యుమెంట్ లో ఎప్పుడైతే రెడ్ కలర్ ఆర్ బ్లూ కలర్ అండర్ లైన్స్ వస్తాయో సో అవి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ గా మీరు ఐడెంటిఫై చేయండి.
సో లో 1-2 చోట్ల మాత్రమే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో ఆ వర్డ్ పైన రైట్ క్లిక్ చేయాలి, ఆటోమేటిక్ గా ఆ వర్డ్ కి కరెక్ట్ స్పెల్లింగ్ ని అది డిస్ప్లే చేస్తుంది. మీరు సెలెక్ట్ చేయడం వల్ల ఆ వర్డ్ కరెక్ట్ అయిపోతుంది. యాజ్ యూజువల్ ఇగ్నోర్ చేయాల్సిన వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇగ్నోర్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. జస్ట్ ఇలా రైట్ క్లిక్ చేసి వాటిని మీరు కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ డిఫైన్. సో డిఫైన్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీకు ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీనికోసం మీరు డిఫైన్ ఆప్షన్ యూజ్ చేసి మీ సిస్టమ్ ఆన్లైన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ వర్డ్స్ కి మీనింగ్స్ ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ థెసారిస్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసేసి మీరు పర్యాపదాలని తెలుసుకోవచ్చు, అంటే రిలేటెడ్ వర్డ్స్ ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడున్న వర్డ్స్ లో ఏదైనా ఒక వర్డ్ కి మీనింగ్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల దానికి సంబంధించిన పర్యాపదాలు అంటే రిలేటెడ్ వర్డ్స్ ని అది చూపిస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ వర్డ్ అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ వర్డ్ కౌంట్. సో వర్డ్ కౌంట్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేసి వర్డ్ కౌంట్. సో వర్డ్ కౌంట్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ లో మొత్తం డేటా ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు స్టాటిస్టిక్ గా తెలుసుకోవచ్చు. సో వర్డ్ కౌంట్ అని క్లిక్ చేస్తే ప్రెజెంట్ మీ డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, విత్ స్పేస్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే మొత్తం ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని ద్వారా మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ యొక్క స్టేటస్ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఎంత డేటా ప్రిపేర్ అయి ఉంది, ఈ ఫార్మాట్ కి సరిపోతుందా అనేది మీరు ఒక అంచనాకి రావచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్లేటర్. సో ఈ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు. సో ఏదైనా పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్లేట్ దగ్గర క్లిక్ చేసి ట్రాన్స్లేట్ టు సెలెక్టెడ్ టెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీరు ఏ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ ఇక్కడ ఏ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ అవ్వాలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, లైక్ దిస్. సో ఆ లాంగ్వేజ్ లోకి ఇక్కడ ట్రాన్స్లేట్ అయ్యి మీ రిపోర్ట్ అనేది చూపిస్తుంది. సో బట్ ఇక్కడ ప్రెసెంట్ అయితే డిస్ప్లే కావట్లేదు. సో దీనికోసం మీ సిస్టమ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ క్లియర్ గా అక్కడ డాట్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది. ఆప్షన్ యూజ్ చేసి మీరు ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ ఏది యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ లాంగ్వేజ్ ని ప్రిపేర్ చేస్తున్నారు, ఫర్ స్పెల్లింగ్ చెక్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, కొన్ని స్క్రీన్ టిప్స్ కోసం కావచ్చు, మీరు ఏ లాంగ్వేజ్ లో మీ డేటాని ప్రిపేర్ చేస్తారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం చేంజ్ చేయట్లేదు, అది ఇంగ్లీష్ ఉంటేనే బెటర్ గా ఉంటుంది. సో మనం రెగ్యులర్ గా ఇంగ్లీష్ ని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అది ఇంగ్లీష్ డేటానే యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది. ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీషే బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ సో అనదర్ కంట్రీస్ నుంచి ఉంటే గనక మీరు అవసరమైతే సెలెక్ట్ చేసి వాటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ న్యూ కామెంట్. సో న్యూ కామెంట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ లో ఉన్న వర్డ్స్ కి మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేదా మీ డాక్యుమెంట్ సంబంధించి ఏదైనా సజెషన్స్, కరెక్షన్స్ ఉన్నప్పటికీ ఈ కామెంట్ రూపంలో మీరు సో ఇంకొక వ్యక్తికి తెలపచ్చు. సో కామెంట్ చేయడానికి కోసం అంటే ఇలా పర్టికులర్ వర్డ్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ న్యూ కామెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఇక్కడ కామెంట్ చేయడానికి ఒక కామెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వీటికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా కరెక్షన్ ఇన్ఫర్మేషన్ లేదా ఏదైనా సజెషన్ మీరు లేదా ఏదైనా అప్రిషియేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ నైస్ వర్క్ అని చెప్పి నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. సో ఇలా మీరు టైప్ చేసిన రిపోర్ట్ లో ఏదైనా డేటాని సెలెక్ట్ చేసి న్యూ కామెంట్ ఆప్షన్ ద్వారా అక్కడ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు. సో మీ రిపోర్ట్ లో కామెంట్స్ ని ఇంకా ఎక్కడైనా ఉన్నాయని మీరు వెరిఫై చేయడానికి ఇక్కడ నెక్స్ట్ కామెంట్ ఆప్షన్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ ప్రీవియస్. సో ఇన్ కేస్ మీరు కామెంట్ ని రీడ్ చేసిన తర్వాత డిలీట్ చేయదలుచుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ని క్లిక్ చేసి సో కామెంట్ ని డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ షో కామెంట్స్. సో టోటల్ కామెంట్స్ ని ఒకేసారి డిస్ప్లే చూడాలనుకుంటే మీరు షో కామెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ట్రాక్ చేంజెస్. సో ఈ ట్రాక్ చేంజెస్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ లో ఎక్కడెక్కడ చేంజెస్ జరుగుతున్నాయో సో వాటిని ఇక్కడ మీరు ట్రాక్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ రిపోర్ట్ ని వెరిఫికేషన్ కోసమో లేదా డేటా చెకప్ కోసమో సో ఇంకొక వ్యక్తికి అప్పగించినప్పుడు సో అతను మీ డేటాలో ఏదైతే చేంజెస్ చేస్తారో సో వాటిని ఇక్కడ మీరు ట్రాక్ చేయొచ్చు. సో ట్రాక్ చేంజెస్ వర్క్ చేయడం కోసం మీరు ఇక్కడ ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత సో ఆ వ్యక్తి ఎక్కడైతే డేటాని కరెక్ట్ చేస్తున్నారో సో అదంతా వాటిని అది ట్రాక్ చేస్తుంది. ఇన్ కేస్ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాని కొంచెం మారుస్తున్నాను చూడండి. సో మార్చంగానే సో ఏ పర్సన్ ఆ డేటాని కరెక్ట్ చేస్తున్నారు, ఇలా కరెక్ట్ చేశారు అనేది అది ఇక్కడ రిపోర్టింగ్ ఇస్తుంది. సో దీన్ని ట్రాక్ చేంజెస్ ని ట్రాక్ చేయడం అంటాం. సో ఇక్కడ డేటా దగ్గర ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అతను ఇచ్చినప్పటికీ అది అక్కడ ట్రాక్ చేస్తుంది. ఇక్కడ మీకు సైడ్ కి లైన్స్ కూడా ట్రాక్ చేసినట్టు చూపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ అతను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ అది డిఫరెంట్ కలర్ లో అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో యాజ్ యూజువల్ డిలీట్ చేసినప్పటికీ ఏదైనా డేటాని అతను డిలీట్ చేసినప్పటికీ వాటిని అది ట్రాక్ చేస్తుంది. సో ఇట్ సైడ్ మీకు ఆ డేటా డిలీట్ అయినట్టుగా అక్కడ ట్రాక్ లైన్ అనేది చూపిస్తుంది. సో మీరు సో ఈ ట్రాక్ చేంజెస్ ని యాక్సెప్ట్ చేయదలుచుకుంటే ఓకే సో ఈ చేంజెస్ అనేటివి మీకు సరిపోతున్నట్టు అయితే గనక సో వీటిని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. సో లేదు అవసరం లేదనుకుంటే యూ కెన్ రిజెక్ట్ ఇట్, మీరు రిజెక్ట్ చేయొచ్చు. సో ఈ చేంజెస్ ని హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ నో మార్కప్ ఆప్షన్ ఆన్ చేయడానికి ఇక్కడ ఆల్ మార్క్స్ దగ్గర నో మార్క్స్ అనే ఆప్షన్ పెట్టుకోవడం వల్ల ఆ ట్రాక్ చేంజెస్ అనేవి హైడ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు మరి ఆల్ మార్క్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ ఆల్ మార్క్స్ దగ్గర క్లిక్ చేసి ఆ ట్రాక్ చేంజెస్ ని డిస్ప్లే చేయొచ్చు. సో ఇక్కడ ఆల్ మార్క్స్ కూడా ఎలా డిస్ప్లే చేయాలనేది ఇక్కడ షో మార్కప్ ఆప్షన్ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. లైక్ ఫార్మాటింగ్స్ కానీ లింక్స్ కానీ కామెంట్స్ కానీ అవి మార్క్స్ గా డిస్ప్లే అవ్వాలి అంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చేసిన ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ట్రాక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యాక్సెప్ట్ చేయదలుచుకుంటే యాక్సెప్ట్ అనే ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. యాక్సెప్ట్ అండ్ మూవ్ టు నెక్స్ట్. ఫస్ట్ ఆప్షన్ ని మీరు యాక్సెప్ట్ చేయదలుచుకుంటే ఇలా యాక్సెప్ట్ చేయొచ్చు, అది అలాగే ఉండిపోతుంది. ఇన్ కేస్ మీరు రిజెక్ట్ చేయదలుచుకుంటే రిజెక్ట్ అండ్ మూవ్ టు నెక్స్ట్ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. సో పూర్తిగా అన్ని కరెక్షన్స్ ని మీరు యాక్సెప్ట్ చేయదలుచుకుంటే యాక్సెప్ట్ ఆల్ చేంజెస్ అనే ఆప్షన్ ని తీసుకోవచ్చు. యాజ్ యూజువల్ మీరు అన్ని ఆప్షన్స్ ని రిజెక్ట్ చేయాల్సి వస్తే
అంటే అన్ని చేంజెస్ ని రిజెక్ట్ చేయదలుచుకుంటే మీరు రిజెక్ట్ ఆల్ చేంజెస్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ డాక్యుమెంట్ లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటిని ట్రాక్ చేంజెస్ ద్వారా మీరు షో చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ కంపేర్ ఆప్షన్. సో కంపేర్ అనే ఆప్షన్ ద్వారా మీరు 2 ఫైల్స్ ని కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొదట ఒక రిపోర్ట్ తయారు చేశారు, తర్వాత ఆ రిపోర్ట్ లో కొన్ని కరెక్షన్స్ చేశారు. సో ఒరిజినల్ ఫైల్ కి కరెక్షన్ ఫైల్ కి డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి కరెక్షన్స్ ఆ ఫైల్లో జరిగాయి అని మీరు కంపేర్ చేయదలుచుకుంటే కంపేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీ ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో, అంటే మొదటగా క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ని మొదట సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో అలాగే ఎడిట్ చేసిన ఫైల్స్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ని సేమ్ యాజ్ సెలెక్ట్ చేస్తాం. ఇలా మీరు ముందే ప్రిపేర్ చేసి ఉన్న ఒరిజినల్ ఫైల్ ఆర్ తర్వాత చేసిన ఎడిట్ ఫైల్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఓకే చేయడం వల్ల అది 2 డేటాస్ ని, అంటే 2 ఫైల్స్ లో ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది అది ఇక్కడ మీకు రివ్యూ చేస్తుంది. సో కంపేర్ ద 2 ఫైల్స్. ఇక్కడ మీరు షో సోర్స్ డాక్యుమెంట్ అనే ఆప్షన్స్ ద్వారా మీరు 2 ఫైల్స్ ని, 2 ఒరిజినల్ ఫైల్స్ ని కూడా ఇక్కడ వెరిఫై చేయొచ్చు. చూడండి, సో 2 ఫైల్స్, ఇది కరెక్ట్ ఒరిజినల్ ఫైల్, ఇది కరెక్ట్ చేసిన తర్వాత ఉన్న ఫైల్. సో ఇక్కడ ఈ 2 ఫైల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి, అంటే ఎలాంటి కరెక్షన్ సో ఎడిట్ ఫైల్లో జరిగింది అనేది ఇక్కడ మీకు సో 6 రివిజన్స్ పేరుతో చూపిస్తోంది. సో ఎలాంటి అంటే ఇక్కడ కలర్ చేంజెస్ ఉన్నారు అని, ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచి ఉన్నారని చూపిస్తోంది. చూడండి, లైట్ బ్లూ R36 సైజ్, ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఉన్నారు. సో ఈ డేటాకి ఈ డేటాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ అది రివ్యూ చేస్తూ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ అంటే కంపేర్ ఆప్షన్స్ లో ఇక్కడ షో సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఒరిజినల్ ఫైల్స్ ని, అలాగే సో బోత్ ఫైల్స్ ని వెరిఫై చేసుకోవచ్చు. ఇలా అంటే 2 ఫైల్స్ ని కంపేర్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్. అంటే మీ డాక్యుమెంట్ ని కరెక్షన్ చేయకుండా పాస్వర్డ్ లాక్ ఇవ్వడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ దగ్గర క్లిక్ చేయాలి. సో నో ఫార్మాటింగ్ అలాగే నో ఎడిటింగ్ అని ఈ 2 ఆప్షన్స్ ని యాక్టివేట్ చేసి ఇక్కడ లాస్ట్ లో ఉన్న స్టార్ట్ ప్రొటెక్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మీ డేటాని మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక పర్టికులర్ పాస్వర్డ్ ఇచ్చి డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నాను. సో సింపుల్, సేమ్ పాస్వర్డ్స్ ఇవ్వాలి రీఎంటర్ పాస్వర్డ్ ప్లేసెస్ లోను. ఓకే చేయడంతో ఇప్పుడు మీ డేటా అనేది కంప్లీట్ గా రిస్ట్రిక్ట్ అయింది, అంటే లాక్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ మీ రిపోర్ట్ లో ఎవరు కూడా ఎలాంటి డేటా టైప్ చేయడానికి వీలుండదు. అలాగే ఆప్షన్స్ అన్ని కూడా కంప్లీట్ గా లాక్ అయిపోయి ఉంటాయి. అంటే కరెక్షన్ మీరు మరీ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ స్టాప్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఇవ్వాలి. సో స్టాప్ ప్రొటెక్షన్ క్లిక్ చేయడం వల్ల సో మీకు అది పాస్వర్డ్ రిక్వైర్మెంట్ అడుగుతుంది. మీకు తెలిసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయడం వల్ల మీరు లాక్ చేసిన ఫైల్ అనేది మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతుంది. సో రిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ద్వారా మీరు డేటాని ఫార్మాట్ చేయకుండా అలాగే ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా మీ ఫైల్ ని పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. సో దట్స్ ఆల్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం రివ్యూ మెనూ గురించి తెలుసుకున్నాం. సో ఈ ఆప్షన్స్ గురించి 1-2 సార్లు చెక్ చేసి సో మీరు ప్రాక్టీస్ కూడా చేయండి.